ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ ఆడియన్స్, మ్యాక్రో న్యూస్ అండ్ క్రైసిస్ లైక్ జియో పాలిటిక్స్, ఎలక్షన్స్, న్యాచురల్ డిజాస్టర్స్, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, టెక్, ఫైనాన్స్, క్రిప్టో, ఇలా మ్యాసివ్ స్పోర్టింగ్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ గేమింగ్ రిలీజెస్ ఎప్పుడున్నాయి, ఏం జరుగుతున్నాయి, వీటి కోసం ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంటారు. అయితే ఇన్ కాంట్రాస్ట్ మన తెలుగు స్టేట్స్లోని ఎక్స్ ఆడియన్స్ మాత్రం టాలీవుడ్లో అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఎవరు, ఫస్ట్ లుక్ పోస్టర్ ఏముంది, టీజర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి అయితే హైలీ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్స్ నడుపుతుంటారు. ఫ్యాన్ వార్స్కి పుట్టినిల్లుగా చేసుకున్నారు ఎక్స్ ప్లాట్ఫామ్ని. ఇంటెన్స్ రీజనల్ పాలిటిక్స్ మించి ఉంటాయి ఈ సినిమా అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడ్ డిస్కషన్స్. అసలు ఎవరు పెద్ద హీరో, ఏ సినిమా ఎంత ఆడిందని, ఎందుకు ఇన్ని ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్. మనకి బుక్ మై షో ఉంది, డిస్ట్రిక్ట్ యాప్స్ ఉన్నాయి. అలాగే ఓవర్సీస్లో అయితే మనకన్నా ఎక్కువగా చాలా ఆర్గనైజ్డ్గా డేటా ప్రొవైడ్ చేసే ట్రాకర్స్ ఉన్నా కూడా డైలీ ఇంటెన్సివ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. అంత చేసిన క్లారిటీ మాత్రం రాదు. నిన్నగాక మొన్న అనుకుంటాను TV9లో చిరంజీవి గారి తర్వాత ఆ స్థానం ఎవరిది అంటే నెంబర్ 1 స్థానం ఎవరిదని ఒక 30 minutes షో అయితే నడిపాడు. ఆఖరికి ఏమైనా తేల్చాడా అంటే కొత్తగా ఏమి తేల్చలేదు. ఇప్పుడు నెంబర్ 1 సిస్టమ్ లేదు అని చెప్పాడు. ఏం ఆధారంగా చెప్పాడో తెలియదు. బట్ మీ డైలీ ఫ్యాన్ వార్స్, ఈగోస్ అండ్ ఆల్ డిస్కషన్స్కి సమాధానంగా ఐ క్రియేటెడ్ ఏ యూనిక్ సొల్యూషన్. దాని పేరు starsq.com వెబ్సైట్. ఏంటి ఈ starsq.com అంటే ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం నేను క్రియేట్ చేసిన ఒక క్యాపిటల్ ఇంటెలిజెన్స్. అంత ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మనం ఎంత తట్టుకుంటాం అనుకోవద్దు. దిస్ ఈజ్ సింప్లీ ఒక హీరో మీద పెట్టిన రూపాయికి ఎంత తిరిగి వస్తుందని చెప్పే లెక్కే ఈ క్యాపిటల్ ఇంటెలిజెన్స్. బట్ వెయిట్, సినిమాకి నిజంగా అంత సీరియస్ టాపిక్గా? నేనంటే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఆ ప్రయత్నాలు ఉన్నాను కాబట్టి ఓకే. బట్ ఈ వీడియో చూసే వాళ్ళకి అసలు సామాన్య ప్రజానీకానికి దాంతో పని ఏంటి, ఏ ప్రయోజనం ఉంది ఈ వెబ్సైట్తో? అది నిజమే. మీరు ఒక చాట్ ఏజెంట్ని, ఇన్ఫ్యాక్ట్ ఇదే క్వశ్చన్స్ అమాంగ్ ఆల్ ద ఇండస్ట్రీస్ విచ్ ఈస్ ద బెస్ట్ అండ్ అట్రాక్ట్ ఆల్ ఇండస్ట్రీస్ అని అడిగితే ఎనీ బెస్ట్ చాట్ ఏజెంట్, అది మీరు క్లౌడ్ కానీ ఏదైనా, అన్నీ కూడా దాదాపుగా ఐటీ ఇండస్ట్రీస్ అనే చెప్తాయి. దెన్ ఫైనాన్స్, ఎనర్జీ, ఫైనల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, అన్నీ ఆ వరుసల్లో వచ్చే ఇండస్ట్రీస్ గురించి చెప్తుంది. సినిమా ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే సమాధానం మాత్రం రాదు. లేదు, మీరు ఇంకొంచెం డీపర్ స్టెప్కి వెళ్ళి రీసెర్చ్ చేస్తే వాట్ అబౌట్ పొలిటీషియన్స్? వాళ్ళు లేకుండా ఒక దేశం పాలించేది ఎవరు? ఇందాక చెప్పుకున్న సెక్టర్స్ అన్నిటికి కూడా రూల్స్ ఆఫ్ ద గేమ్, అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సెక్యూరిటీ, లా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తద్వారా సామాజిక స్థిరత్వం, ఇలా చూస్తే అసలు పొలిటీషియన్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ కదా. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అని గూగుల్ చేస్తే వచ్చేది కూడా వాళ్ళే. అప్పుడు పొలిటీషియన్సే కదా అన్ని ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు కూడా అవునవును నిజమే, పొలిటీషియన్సే మోస్ట్ పవర్ఫుల్, వాళ్ళు లేకపోతే ఏ సెక్టర్ అసలు మనుగడే లేకపోవచ్చు అని జవాబిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న డేటా నుంచే మీకు ఒక సమాధానం ఇస్తుంది. అది కొత్తగా ఏమీ సృష్టించలేదు కాబట్టి. అఫ్కోర్స్ ఈ ఇండస్ట్రీస్ అండ్ ఆ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఎకనామిక్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు అనేది ముమ్మాటికి నిజమే. అయితే పని చేయాలన్నా, చేయించుకోవాలన్నా, చేయించాల్సింది మాత్రం మనిషే కదా. దెన్ మరి అసలు ఆ మనిషికి కూడా ఒక సోల్ ఉందని ఎలా గుర్తిస్తారు, ఎప్పుడు తెలుస్తుంది? ఆర్ట్స్ అండ్ ఫిల్మ్స్ డీప్లీ ఇంపాక్ట్ అవర్ సోల్స్. హ్యూమన్ మోటివేషన్ కనుకోండి, గ్లోబల్ కల్చరు లేదా క్రాస్ ఇండస్ట్రీ ఇన్స్పిరేషన్ జరగాలన్నా మన సోల్కి జాయ్, హ్యాపీనెస్, ఫన్, అప్లిఫ్ట్మెంట్ డీప్గా మోటివేట్ చేయగలిగే శక్తి ఆర్ట్స్, ఫిలిమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకే ఉంది. మీకు తెలుసా, స్టోరీ టెల్లింగ్ అనే ఆర్ట్ ఫామ్ హ్యుమానిటీ ఎటువైపు వెళ్తుంది అని చెప్పే అదొక కంపాస్ లాంటిది. అందుకే ప్రతి ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక నార్త్ స్టార్గా చూస్తుంటారంటే ధ్రువ నక్షత్రం మన తెలుగులో. సో సినిమా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, అవర్ ఇన్స్పిరేషన్, అవర్ సాటిస్ఫాక్షన్, అవర్ హ్యాపీనెస్, అవర్ సెలబ్రేషన్, అవర్ బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్, ఇంకా చెప్పాలంటే మెనీ లైఫ్ టైమ్ మెమరీస్ ఇస్తుంది. అండ్ ఇట్స్ ఎ పవర్ఫుల్ డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పచ్చు ఫర్ ఆల్ అవర్ హ్యూమన్ ఎమోషన్స్ అని చెప్పడంలో మాత్రం ఎవరికి ఏ సందేహం ఉండకపోవచ్చు. అంత యూనిక్ అండ్ పవర్ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అదొక హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ విజువల్ ఆర్ట్ అని ఆ గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లు, అఫ్కోర్స్ ఒక్కటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకింగ్లోకి ఎంటర్ అయినా లేదా ఫస్ట్ వెంచర్ క్రియేట్ చేస్తున్నప్పుడు కొలాబరేషన్ అయిన ఫస్ట్ టైం డైరెక్టర్స్, డెబ్యూటెంట్ డైరెక్టర్స్, ఒక్కటే ప్రాజెక్ట్ అయినా కూడా దానికి లైఫ్ టైం డెడికేషన్, కన్విక్షన్తో చేయాలి అని ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ నుండి డైవర్ట్ అయిపోయి ఎప్పుడూ రికార్డ్స్, Tier 1, Tier 2 అదొక కైండ్ ఆఫ్ నెంబర్ గేమ్లో పడిపోయారు అందరూ కూడా. పోనీ అట్లీస్ట్ ఆ నెంబర్స్కైనా స్టిక్ ఆన్ అయ్యి దానికోసమైనా ఆనెస్ట్గా వర్క్ చేస్తారంటే హీరో డ్రివెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఈ సిచ్యువేషన్ రావడానికి హీరోదే తప్పు అంటారు ప్రొడ్యూసర్స్. నాతో బ్లాక్ బస్టర్ తీసినప్పుడు ప్రొడ్యూసర్ ఇంత ఇచ్చాడా, ఇప్పుడు ఇస్తున్నంత? అప్పుడు ఇవ్వలేదు. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అంత అడగటంలో తప్పేంటి అనే లాజిక్తో హీరో వాదన ఉంటుంది. అసలు 10 ఏళ్లుగా సినిమాలు తీస్తున్న 60 పైన యావరేజ్ లేదా డిజాస్టర్స్ మూవీస్ ఉన్నా కూడా పుష్కరానికి ఒక్కసారి Day 1
గుర్తుంచుకోండి, డే 1 35 కోట్లు గ్రాస్ కొట్టినంత మాత్రాన ఆ హీరోకి అసలు ఏం బేసిస్ చేసుకుని 130-100 కోట్ల బడ్జెట్ ఎలా పెడుతున్నారు? 35 crores డే 1 గ్రాస్ అంటే ప్రొడ్యూసర్కి వచ్చేది 13, మ్యాక్సిమం 15 కోట్లే ప్రొడ్యూసర్ షేర్, అంతే కదా. ఇంకో హీరో ఏమో అప్పటి వరకు ఆయనకి ఎప్పుడు 100 కోట్ల షేర్ కూడా ఉండదు, రాలేదు, అయినా కూడా ఆయన పైన 200 కోట్ల బడ్జెట్ పెట్టారు. దేని ఆధారంగా అంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు? వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దట్ అంటే, సైన్స్ అంటే ఏంటి? అది చాలా పెద్ద ప్రశ్నేమో. అసలు ప్రొడ్యూసర్ చేస్తున్న బేసిక్ క్యాలిక్యులేషన్ ఏమిటి ఇక్కడ? పర్హాప్స్ పెద్ద బడ్జెట్ అని చెప్తే ప్రజలు పెద్ద సినిమాని తండోపాలుగా వస్తారని భ్రమలోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. వీటిల్లో తప్పు హీరోదా లేక నిర్మాతదా? ఈ అబ్స్క్యూరిటీలో నాకు స్పష్టంగా కనిపించింది ఏమిటంటే, వీళ్ళందరూ ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్న లేదా బలంగా నమ్మని ఒక కీలకమైన అంశం ఏంటంటే, సినిమా అనేది క్రియేటివిటీ ఒక్కటే కాదు, సినిమా అంటే క్యాపిటల్ కూడా. ఎస్, సినిమా అంటే ఫినాన్స్, క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్. అంటే సినిమా ఈజ్ బిజినెస్. అప్పుడు సినిమా నీడ్స్ రిగరస్ ఎనాలిసిస్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్, నాట్ లైక్ బబ్ ఇండస్ట్రీ కాదు. సో ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ కన్ఫ్యూజన్స్ అండ్ ఇల్లాజికల్ క్యాలిక్యులేషన్స్కి, స్పెషల్లీ ఈగోస్ అండ్ గ్రీడ్కి స్వస్తి చెప్తూ నేను క్యాపిటల్ ఇంటెలిజెన్స్ అనే సైంటిఫిక్ అనాలిసిస్తో ఆ పరిష్కారం చూపించడానికే starsq.com వెబ్సైట్ డెవలప్ చేశాను. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో starsq.com వెబ్సైట్ లింక్ ఉంది. starsq సినిమా అనే డెడికేటెడ్ యూట్యూబ్ పేజ్ కూడా ఉంది. జనరల్లీ నేను ఇన్నాళ్ళు ఎప్పుడు అడగలేదు, బట్ starsq.com మాత్రం ఏ న్యూ రెవల్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం అవ్వబోతుంది, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు ఎంతో బలంగా అభిమానంగా చూసుకునే మీ అభిమాన హీరోలకి వేరే హీరోలతో కంపారిజన్ చేస్తుంటారు కదా. ఈరోజు స్టార్స్q మీ అందరికీ, ప్రతి సినిమా ప్రేక్షకుడికి అండ్ ఫిల్మ్ మేకర్స్తో కలిపి అంతకు మించిన సమాధానాలు ఇందులో దొరకబోతున్నాయి, అది ఇవ్వబోతుంది. ఇట్ ఈజ్ ఇన్ బీటా స్టేజ్లో మీకు ముందుగా చెప్తున్నాను. అండ్ మీకు సమాధానం దొరికినా దొరక్కపోయినా, మీరు ఆశించిన సమాధానం అందులో లేకపోయినప్పటికీ, ఇంకా ఏమన్నా కొత్త ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నా starsq యూట్యూబ్ పేజ్ ఒకటి డెడికేటెడ్గా ఉందని చెప్పాను కదా, ఇక్కడ కూడా లింక్ ఉంది, సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ మన హీరోలు, వాళ్ళ సినిమాలు, బడ్జెట్లు, ఎవరి ప్రొఫైల్, స్టాట్స్ ఏం చెప్తున్నాయి, ఆ నెంబర్ 1 గేమ్ తేలుద్దాము. ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరితో ఏ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది. ఆ మధ్య ఎవరో అసలు సినిమా హీరోలకి టీయర్స్ లేవన్నారు, సినిమా బిజినెస్ అని నమ్మేవాళ్ళు అలాంటి మాటలు చెప్పరు. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ప్రొడ్యూసర్ అండ్ ఫిల్మ్ మేకింగ్కి ప్యూర్ రెస్పెక్ట్తో క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్. అవన్నీ డిస్కషన్స్ చేద్దాం, లెక్కలతో, లాజికల్ డేటాతో తేల్చి మాట్లాడుకుందాం, రండి. Thank you and see you on starsq YouTube channel. And wait, to all my third eye lovely subscribers, third eye లో వచ్చే అనాలిసిస్ అండ్ అబ్జర్వేషన్స్ ఎప్పటిలాగే వస్తుంటాయి, అవేం ఆపేది లేదు. సో స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.